హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో మరి ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఈ గెస్ట్ గురించి మనకి పెద్దగా ఇంట్రో ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్ కొడితే ఫస్ట్గా ఎక్కువగా ఈయనవే వస్తాయి. లవ్ ఫీలర్ అవ్వచ్చు, సంక్రాంతి అవ్వచ్చు, స్పెషల్ సాంగ్స్ అవ్వచ్చు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ ఈయన చేస్తుంటారు. ఈ పాటికి మీకు అర్థమైపోయింది అనుకుంటా నేను మాట్లాడుతుంది టోనీ కిక్ గారి గురించి. సో మనతో పాటు ఈరోజు ఆయన ఉన్నారు. సో ఆయన మాట్లాడి తెలుసుకుందాం అసలు ప్రెసెంట్ ఆయన షూటింగ్స్ ఎలా నడుస్తున్నాయి, ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేసి. సో హాయ్ టోనీ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. మీరు బాగున్నారా? ఎస్, బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో ప్రెసెంట్ షూట్స్ ఏం నడుస్తున్నాయి సార్, ఏం చేస్తున్నారు ప్రెసెంట్? అంటే ఒక పెళ్లి సాంగ్ అండ్ లవ్ సాంగ్ అలా అలా పార్ట్ 2 ఉంది. తేరి మేరీ కథ సాంగ్ రిలీజ్ అయింది. చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి రన్నింగ్ లో. ఓకే, ఒక్కసారిగా అంటే టోనీ గారు అంటే మామూలుగా అందరికి యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ ఆల్మోస్ట్ తెలుసు. ఒక్కసారి ఈ అల్లారే అల్లా సాంగ్ రాగానే టోనీ గారు వేరే లెవెల్ అయిపోయారు. ఒక్కసారిగా అసలు గుర్తుపట్టని చిన్న అంటే 16 years లవ్ ఫెయిలియర్ గురించి 60 years వరకు కూడా విన్న వాళ్ళు ఉన్నారు. సో ఎలా ఫీల్ అయ్యారు ఆ సక్సెస్ ని? చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నా హ్యాపీనెస్ చెప్పుకోలేను. చాలా ఫీల్ అయినా. ఒకప్పుడు టోనీ వేరే, అలా సాంగ్ తర్వాత వచ్చిన టోనీ వేరే. మీ ప్రాపర్ ఎక్కడ సార్? మాది బెల్లంపల్లి. బెల్లంపల్లి. ఓకే, మీ పేరెంట్స్ అంతా ఏం చేస్తుంటారు? డాడీ సింగర్ అండ్ ఎంప్లాయీ, రిటైర్మెంట్ అయిపోయాడు. అమ్మ హౌస్ వైఫ్ అంతే. ఓకే, పెద్దన్నయ్య పాస్టర్, చర్చ్ ఫాదర్. ఓకే, సింగరేణి ముద్దు బిడ్డ. సింగరేణి ముద్దు బిడ్డ. సో సింగరేణి నుంచి బెల్లంపల్లి నుంచి ఈ హైదరాబాద్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఈ ఆల్బమ్ సాంగ్స్ ఎలాగా? ఆల్బమ్ సాంగ్స్ హరీష్ పటేల్ అండ్ మన రఘుజాన్, నా ఫ్రెండ్ వాడు, వానితో స్టార్ట్ అయింది. చెలో చెలో కమలమ్మ సాంగ్ నుంచి స్టార్ట్ అయింది. అవును, ఫస్ట్ లో. అవును, వాడు నువ్వు చేయాలి అదే అని చెప్పేసి వాళ్ళు అప్పుడు ఫోర్స్ చేసి ఉండే. నాకు స్టార్టింగ్ లో ఫోక్ సాంగ్ చేయాలని ఇంట్రెస్ట్ లేకుండే. రఘువన్ ద్వారా స్టార్ట్ అయిపోయింది. ఆ సాంగ్ నుంచి మెల్లమెల్లగా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, అంటే మీరు చిన్నప్పటి నుంచి డాన్సరా? అసలు ఏం చదువుకున్నారు సార్ మీరు? నేను 10th క్లాస్. ఓన్లీ 10th. నాకు చిన్నప్పటి నుంచి ఇది 3rd క్లాస్ నుంచి నాకు ఇంట్రెస్ట్ డాన్స్ అనేది. అట్లా కంటిన్యూ అయిపోయింది. జూనియర్ ఆర్టిస్ట్ అయితే అవ్వచ్చు. ఓకే, అంటే 10th పాస్ ఫీలా? పాస్ గట్టిగా రాస్తే పాస్ అయినా. సక్సెస్ఫుల్ గా 10th పాస్. అవును. సో అక్కడ నుంచి ఇలాగా డాన్సర్ గా. అవును. ఫస్ట్ చేసిన ఆల్బమ్ సాంగ్ ఏది? ఫస్ట్ చేసిన ఆల్బమ్ సాంగ్ లేదు, కవర్ సాంగ్స్ చేసిన నేను. మారీ సాంగ్ చేసిన ఫ్రెండ్ తోని చేసి ఉంటే. దాని తర్వాత ఇస్మార్ట్ శంకర్ సాంగ్ చేశాను, టైటిల్ సాంగ్ అండ్ దిమాగ్ ఖరాబ్. దాని తర్వాత మన ఫోక్ సాంగ్ లో చెలో చెలో కమలమ్మ సాంగ్ తోటి స్టార్ట్ అయింది. అసలు ఇట్లా స్టార్ట్ అవుతుంది అని కూడా నేను అనుకోలేదు. ఫస్ట్ ఎవరు అవకాశం అంటే ఇలా ఫ్రెండ్స్ అనుకున్నారా మీరు? అవును. ఓకే, అంటే మీ వరకు ఎప్పుడు వచ్చింది ఇలా చెయ్యాలి టోనీ, నువ్వు మాత్రమే చెయ్యాలి అనేసి? యాక్చువల్ గా గను చేయాల్సింది చెలో చెలో కమలమ్మ సాంగ్. ఇది యమలాడ రాజన్న దేవుని సాంగ్ ఆయన, అవును, ఝాన్సీ చేయాల్సింది ఆ సాంగ్. వాళ్ళిద్దరు జానులిరి, వాళ్ళిద్దరు చేయాల్సింది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయన కొంచెం లేట్ వచ్చి ఉండే. వీళ్ళు సజెషన్ టోనీ బాగా చేస్తాడు కదా, టోనీనే పెట్టుకుంటే అయిపోతుంది కదా అని అక్కడ హరీష్ పటేల్ను రఘుజాన్ వీళ్ళు డిస్కస్ చేసుకొని ఫస్ట్ రఘుగాడు గుర్తు చేసిండు, టోనీ గాని పెడితే బాగుంటది, వాడు బాగా చేస్తాడు, వానే పెడితే అయిపోతుంది కానీ అట్లా డిస్కషన్ వచ్చేసింది. గనుని పాపం కట్ చేసేసారు అయ్యయ్యో మధ్యలోనే. అలా ప్రెసెంట్ మంచి ఒక సక్సెస్ డేస్ తోటి హ్యాపీగా ఆల్బమ్ సాంగ్స్ చేసుకుంటూ ఉన్నారు. సో నేను చూసిన వాటిలో రీసెంట్ గా మీది 10 million వ్యూస్ వచ్చిన సాంగ్ పల్సర్ బండి సాంగ్. అవును. అంటే ఆ సాంగ్ చేసింది ఫస్ట్ ఆల్బమ్ సాంగ్ మీరే, రైట్? తర్వాత వచ్చేసరికి అది శ్రీదేవి డ్రామా కంపెనీలో కండక్టర్ ఝాన్సీ గారు ఆ సాంగ్ ని బయటికి తీసుకురావడం, అంటే ఆ పాట అప్పటి వరకు మ్యారేజ్ ఈవెంట్స్ లో వాటిలో బాగా ఫేమస్ అయిపోయింది. మీ సాంగ్ తో ఇంకా ఫేమస్. అందరూ చేసిన బట్టి రమ్య గారు గాని బాగా ఫేమస్ అయిపోయారు. ఒక్కసారిగా కండక్టర్ ఝాన్సీ ఇలా ఫేమ్ చేసుకుంది. కష్టపడింది నేను, ఫేమ్ వాళ్ళకి అని అలా ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించలేదు. ఎందుకనంటే ఫస్ట్ రమణ మేకింగ్ వీడియో రిలీజ్ అయింది పాడడానికి. అది మనం అందరం ఎంజాయ్ చేస్తా ఉన్నాం. అట్లనే ఈ పెళ్లిళ్ళల్లో కానీ ఈవెంట్స్ లో కానీ ఝాన్సీ చేసి కొంచెం పాపులర్ చేసింది అన్నమాట. ఓన్లీ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా మాత్రమే పాపులర్ కాలేదు. ఆ సాంగ్ ఆల్రెడీ ఈవెంట్స్ లా లేపింది అమ్మాయి ఝాన్సీ. దాని తర్వాత నాకు వచ్చి తెలంగాణలో ఎవరు బాగా చేస్తారు అని చెప్పేసి రమణ బ్రోకి ఐడియా వచ్చింది. ఫస్ట్ మైండ్ లో నేనున్నా,
టోనీ కిక్ బ్రో అయితే బాగా చేస్తాడు. రమణ గారు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా? అవును. ఓ ఓకే. అట్లా నాకు సెకండ్ టైం నాకు వచ్చింది అన్నట్టు. మీరు చేయండి, మీరు చేస్తే బాగుంటది అన్న అది అని చెప్పి రమణ బ్రో అడిగిండు. సరే చేద్దామని చెప్పాను అన్న. ఇక అట్లా మెల్లగా శ్రీదేవి డ్రామా అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఎట్లా ఫస్ట్ పాపులర్ అయింది అని అంటే సాంగ్ ఝాన్సీతోనే అయింది, కండక్టర్ ఝాన్సీతోనే అయింది. ఫస్ట్ క్రెడిట్ అమ్మాయికి రావాలి. నేనైతే అట్లా ఏం ఫీల్ అవ్వట్లేదు. ఓకే. అంటే నేనేమనుకున్నానంటే ఫస్ట్ మీరు చేశారేమో దాన్ని, తర్వాత ఆవిడ ఫేమస్ చేసింది ఆ సాంగ్ నేను అనుకున్నాను. లేదు లేదు. సో ఈ అల్లరి హల్లా సాంగ్ మీకు ఛాన్స్ ఎలా వచ్చింది? సో దాంట్లో ప్రొడక్షన్ అంతా మిమ్మల్ని ఎంచుకోవడం కారణం ఏంటి ఆ సాంగ్ కి? దీనికి కారణం నా దగ్గర లేదు. బబ్లు డాడీ అంటే డిఓపి జనతా బబ్లు, వాడు, నేను, రఘుగాడు ముగ్గురం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. మేమంతా ఒకటే రూమ్ లో ఉంటాం. ఆయన బబ్లూకి ఏమని ఉండేదని అంటే ఒక మంచి సాంగ్ పాడాలి, నువ్వు చేస్తావు, నువ్వు అన్ని చేస్తావు, డాన్స్ చేస్తావు, నువ్వు ప్రూవ్డ్ ఆల్రెడీ, కాకపోతే లైఫ్ లాంగ్ లో గుర్తుండిపోయే సాంగ్ నీకు రావాలరా అని చెప్పేసి వాడు అంటూ ఉండే బబ్లు. ఆయన ఛానల్ పెట్టిండు. లక్ష్మణ్ అన్న కూడా, బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న మీకు ఐడియా ఉంటుంది. టోనన్నకి ఏదో ఒక రోజు మంచి సక్సెస్ రావాలి, అందరూ గుర్తుంచుకోవాలి లైఫ్ లో ఒకటి. ఇప్పుడు నాకు కూడా ఉంటది కదా, ఈ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది ఒకటి మంచి సాంగ్ చేసిన అనేది. అలాంటిది నీకు ఇయ్యాలరా అని వాళ్ళు ఒక 2 years నుంచి అనుకుంటున్నారు. బబ్లు గాని లక్ష్మణ్ అన్న గాని. ఒక టైం వచ్చింది, అలా ఎలా సాంగ్ వచ్చింది, బబ్లుదే ఛానల్ అదే, ఆయన ఓపెన్ చేసుకున్నాడు. ఈ సాంగ్ నువ్వే ఫిక్స్, నువ్వే చేయాలి, నువ్వే చేయగలుగుతావురా, నీకైతేనే ఫిక్స్ అని చెప్పేసి వాళ్ళు అట్లా నాకు ఛాన్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ డాడీ, లవ్ యూ బబ్లు అండ్ జక్కన్న అని నేను పిలుచుకుంటాను లక్ష్మణ్ అన్నని. ఎందుకనంటే నన్ను డాన్సర్గానే అందరు గుర్తించారు, కానీ ఒక యాక్టర్గా జక్కన్న గుర్తించాడు నన్ను. ప్రతి క్షణం ఒక్కొక్క క్యారెక్టర్ వైజ్గా నన్ను చెక్తూనే ఉన్నాడు. అన్న ఇట్లా చేసుకో, ఇట్లా. నాకు భయం అవుతుంది ఫస్ట్ ఆయన ముందు యాక్టింగ్ చేయాలంటే. కాకపోతే నన్ను ఇట్లా ఈ సాంగ్ ఇచ్చి నాకు ఒక సక్సెస్ ఇచ్చినందుకు, నా లైఫ్ లాంగ్ మర్చిపోకుండా చేసినందుకు చాలా థ్యాంక్ యూ జనతా బబ్లు డాడీ అండ్ జక్కన్నకు. అసలు ఊహించారా? అంటే మీరు ఆ సాంగ్ ఫస్ట్ మీరు వింటారా? ఏదైనా ఫోక్ సాంగ్స్ కి వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు ఆ సాంగ్స్ గురించి వింటారా? ఫస్ట్ వింటాను. ఫస్ట్ ప్రొడ్యూసర్స్ పంపిస్తారు, సాంగ్ చేస్తున్నారంటే ఒకసారి సాంగ్ సెండ్ చేయండి, నేను విని చెప్తాను. బాగుంటే చేస్తా, బాగాలేకపోతే వద్దండి నేను చేయను అని చెప్పేస్తాను. ఓకే. అప్పుడు ఈ అల్లరి హల్లా వచ్చినప్పుడు అది మీరు విని ఏమనుకున్నారా? ఇది సెట్ అయిపోతుంది అని ముందు ఏమైనా ఆలోచన వచ్చిందా మీకు? అసలు సక్సెస్ అవుతాను అని, బాగుంటది, హిట్ అయితే అవుతుంది, బాగా రీచ్ అవుతుంది కావచ్చు అని అనుకున్నా, కానీ మరీ ఇంత హిట్ అవుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయని సక్సెస్. ఈ షూటింగ్ అంతా హైదరాబాద్ జరిగిందా సాంగ్ అంతా? ఒకటి షాద్ నగర్ జేబీ దర్గా దగ్గర జరిగింది 50%, ఆగ్రాలో జరిగింది. ఆగ్రాలో జరిగింది. సాంగ్ కోసం ఆగ్రా వెళ్ళారండి? ఓ, అసలు మనకి మామూలుగా దర్గా దగ్గర పర్మిషన్స్ ఇవ్వరు కదా? అవును. యాక్చువల్ అసలు దగ్గర కూడా షూటింగ్స్ అవంతా ఎలా వచ్చారు? సో మరి మీకు ఎలా అసలు? అదంతా నాకు కూడా అది ఇప్పటిదాకా అర్థం కాలేదు. వెళ్ళిన తర్వాత అందరూ సపోర్ట్ చేసిరు దర్గాల. లోపల ఉన్న వాళ్ళందరూ, దాంట్లో ఉండే చూసుకునే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి మేము ఉన్నాం, మీరు చేసుకోండి, ఏం కాదు, పర్లేదు అని సపోర్ట్ చేసిరు. ఆ షూటింగ్ చేసిన టైంలో కొంతమంది పోలీసు వాళ్ళు ఒక కానిస్టేబుల్ వచ్చి చాలా ఓవర్ గా మాట్లాడాడు. అది చాలా పెయిన్ఫుల్. మాట్లాడే మాకు చెప్పండి. అంటే మేము ఆర్టిస్టులు, మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం దర్గాలో చేసుకోవడానికి. అది తీసుకున్నాం, అక్కడ ఆ ఏరియాలో పర్మిషన్ తీసుకున్నాం అక్కడ చేసుకోవడానికి. మీరు పోలీస్ స్టేషన్లో తీసుకోవాలి పర్మిషన్ అది అని చెప్పేసి చాలా టూ మచ్ గా మాట్లాడాడు. సార్ మీరు కొంచెం మాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, మీరు కూడా సపోర్ట్ చేయండి, కావాలంటే మేము పర్మిషన్ మళ్ళీ తీసుకుంటాం పిఎస్ లా అని అన్నగాని, మీరు ఏం చేస్తారా, మీరు ఒక ఆర్టిస్టులు అనేటోళ్ళు ఊడ్చే మున్సిపల్ చెత్తలు అంటోళ్ళరా మీరు, నా కాలు కింద అని ఇష్టానుసంగా ఘోరంగా మాట్లాడాడు. మేము బిచ్చమేస్తే బతుకుటోళ్ళరా మీరు అడక తినటోళ్ళు, ఏమైనా పని చేసుకుంటే ఏందిరా అన్నట్టు చాలా నిజంగా మాట్లాడాడు. బబ్లు కెమెరా అయితే నాకు కెమెరా ఇయ్యండిరా, ఇక్కడ పెట్టండి, స్టేషన్కి వచ్చి తీసుకుపోండి అన్నాను. సార్ మీరు ఏమైనా చూసుకుంటే తర్వాత చూసుకుందాం, మనం మాట్లాడుకుందాం సార్, ప్లీజ్ అట్లా మాట్లాడద్దు, ఇష్టం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు కెమెరా గురించి. ఆ కెమెరా ఇవ్వకపోతే మాత్రం నేను నెక్స్ట్ మినిట్ వస్తే లాక్కొని మొత్తం కింద పడేసి ఈసిరి కొట్టేస్తాను అన్నాడు. ఆయన చిన్న బేబీ లెక్క ఇట్లా పట్టుకొని దాన్ని కాపాడుకున్నాడు చుట్టూ. అసలు ఆ రోజు ఒక 2 hours దాకా ఎవరు కోలుకోలేదు, అంత నిజంగా మాట్లాడాడు. చాలా తప్పు అసలు నిజంగా ఒక కళాకారు గురించి మాట్లాడడం చాలా. మీ కళాకారులు మున్సిపల్ చెత్త లాంటి వాళ్ళు రా మీరు, మేము వేస్తే బతకటోళ్ళు, మీరు అడక తినటోళ్ళు, అంత ఘోరంగా మాట్లాడారు. ఆ టైంలో ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. అందరం పట్టుకొని కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఆ టైంలో.
అసలు నిజంగా అది వెరీ బ్యాడ్ మూమెంట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇలా మనం సాంగ్స్ మీరు చేసి బయటకి ఇస్తే ఎంతో మంది ఇన్స్పైర్ అవి ఈ రోజు రేపట్లో కార్లలో కానీ జర్నీస్ లో కానీ మంచిగా హ్యాపీ పెట్టుకుని ఎంజాయ్ చేసి అవును. అంటే అది మీ ఎంత ఒక సాంగ్ బయటికి రావాలంటే దానికి ఎంతో కష్టం పడుకుంటూ అసలు మీరు ఒక సాంగ్ కి ఎన్ని డేస్ షూట్ టైం పడుతుంది? అంటే ఫోక్ సాంగ్స్కి అయితే డ్యాన్స్ సంబంధించిన సాంగ్స్ అయితే ఒక 1 డే పట్టుద్ది. మంచిగా చేయాలి అని అంటే 2 డేస్ పట్టుద్ది. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేయాలంటే 3-4 డేస్ 5 డేస్ పట్టుద్ది. మీరు ఎక్కువ ఏ సాంగ్స్ ని చూస్ చేస్తారు? అంటే లవ్వా, రొమాంటిక్ సాంగ్సా లేకపోతే ఫోక్ సాంగ్సా? రొమాంటిక్, లవ్, ఫోక్ ఈ 3 మీకు ఉంటేనే ఏది ఎక్కువ ఇష్టం? నాకు అన్ని ఇష్టం. అంటే ఎక్కువ అంటే లైక్ నాకైతే ఎక్కువ లవ్ ఫెయిలియర్ సాంగ్స్ అంటే నాకు వినడం చాలా ఇష్టం. ఎందుకంటే మేము చేయలేం కాబట్టి. మ్. సో మీకు ఏది బాగా? నన్ను ఎక్కువ డాన్సర్గా ఇష్టపడ్డారు కాబట్టి డాన్స్ జోనర్ నాకు ఇష్టం. అట్లనే నన్ను లవ్ ఫెయిల్ ఉన్నా కూడా ఇష్టపడరు కాబట్టి లవ్ ఫెయిల్ సాంగ్ కూడా ఇష్టం. అంటే 2 టైప్లో ఎంజాయ్ చేయాలంటే డాన్స్ కావాలి, బాధపడాలన్నా ఏం కావాలన్నా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్. అంటే కొంతమంది జ్ఞాపకాలను గుర్తు చేయడానికైనా, కొంతమంది మెరేసుకోవడానికైనా లవ్ సాంగ్స్ ఉంటాయి కాబట్టి నాకు ఇది ఇష్టం, ఇది ఇష్టం. సో బేసిక్ గా మీ వాయిస్ చాలా బాగుంది. ఆహా. సో నేను మంచి సింగర్ అని కూడా విన్నాను. ఆహా. సో నా కోసం అల్లరల్ల సాంగ్ ఒకసారి. ఓకే. అంటే నా గొంతులో బాగుండదేమో, లేదు. రామన్న పాడిండు. చాలా బాగా పాడతారు నిజంగా. నేను చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చూసాను. సో ఐ లవ్ యువర్ వాయిస్. ఒకసారి నా Thank you. కోసం. కన్నులే చూసిననే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసిననే నీ మనసులో నా చోటు నోచలేదే, సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదలతో నన్ను పిలిచే రోజు, ఏ దువా మిల్ జాయే వఫాయే తో అల్లా హే అల్లా, ఆ అందాల కన్నుల్లో కన్నీళ్లకు అల్లా హే అల్లా, నేను కారణమవ్వను ఈ జన్మకు అల్లా హే అల్లా, ఆ అందాల పెదవుల్లో చిరునవ్వుకు అల్లా హే అల్లా, నేనే కారణమవుతాను ప్రతి జన్మకు. వండర్ఫుల్, అసలు సూపర్. ఓకే, ఇంత మంచి టాలెంట్ మరి ఇప్పుడు ఎందుకు సింగింగ్ ట్రై చేయలేదు? ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను. నేను పాడడం కూడా జరిగిందా? టోనీ కిక్ మ్యూజిక్ అనే ఛానల్లో నేను రాసుకున్న పాటనే నేను పాడాను. ఓ, ఏం పాటిస్తా ఒకసారి మా కోసం మళ్ళీ? అంటే నేను ఇప్పుడు అది పాడలేను, ఆల్మోస్ట్ ఇయర్స్ అయిపోయింది. ఇయర్స్ అయిపోయింది. అది ఓకే, అంటే మీకు అంటే ఒక యూట్యూబ్ ఛానల్ సెపరేట్ గా ఉంది. కూడా ఓకే. అంటే మీరు యూట్యూబ్ సాంగ్స్ మీ ఛానల్లో రిలీజ్ చేసుకోరా? అంటే ఎవరైనా అడిగితే అంటే స్టార్టింగ్ లో నేను ఒక ఛానల్ పెట్టుకోవాలి, నా సాంగ్స్ నేను చేసుకోవాలి అనే థాట్ లో ఉండేది. మెల్లమెల్లగా అసలు నాకు ఇట్లా యూట్యూబ్ లో అంటే ఈ ఫోక్ ఆల్బమ్స్ లో నాకు మెల్లమెల్లగా ఛాన్స్ లో ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఈ ఛానల్ పక్క పెట్టేసిన వీళ్ళందరి ఛానల్ మీద అయిపోయింది, టైం లేకుండా అయిపోయింది అనమాట. అంటే గ్యాప్ లేకుండా షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. అంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవుతారు? అంటే ఒక సాంగ్ కి మీరు కావాలంటే ఎలా కాంటాక్ట్ అవుతారు మిమ్మల్ని? అంటే ఫ్రెండ్స్ ద్వారానా? అంతే, ఫ్రెండ్స్ ద్వారా. ఇప్పుడు ఒక ఛానల్ నుంచి ఒక ఛానల్ వాళ్ళు కాల్ చేసుకొని మాట్లాడుకుంటారు, ఇట్లా టోనీ నంబర్ కావాలి అది తెలుసుకుంటా ఉంటారు. ఓకే, అంటే అంటే నేను ఎక్కువ మీద మీ పర్సనల్ లైఫ్ గురించి అడగదలుచుకోలేదు, బట్ మీకు ఒక బ్యాడ్ లవ్ స్టోరీ అని విన్నాను నేను. బ్యాడ్ లవ్ స్టోరీ? ఎస్, అంటే వ్యూయర్స్ తో పాటు నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేశాను అనమాట. అది ఎక్కువ మిమ్మల్ని నొప్పి పరచాలని అడగను, ఒక రఫ్ గా అసలు ఏంటి, మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది, ఏంటి, ఎలా క్లాషెస్ వచ్చాయి, అదొక్కటి చెప్తే సో వినాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. క్లాషెస్ గురించి వదిలేదు, లవ్ స్టార్ట్ అయింది అని అంటే ఒక ఫ్రెండ్ రవిగాడ్ అని ఉంటాడు. నేను అప్పుడు హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేస్తాను. ఓ, రాకేష్ మాస్టర్ దగ్గర. ఓకే, 2009 అనుకుంటా. 2009 నుంచి 2010 లో అమ్మాయి పరిచయం అయింది. అమ్మాయి పేరుతో ఇట్లా పరిచయం అయిపోయింది. అంటే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. ఇంటికి వెళ్ళిన కొంచెం సిక్ అయ్యి ఇక్కడ నుంచి 2009 రాజమండ్రిలో ఏదో ఈవెంట్ చేసినాం జెమినీ టీవీదే చేసి చాలా సిక్ అయిపోయినా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 3 months క్యూర్ అయిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చిండు రవి అని, వాడి ద్వారా అట్లా స్టార్ట్ అయింది. వాడు ఫోన్ చేసి నీతో ఒక అమ్మాయి మాట్లాడాలనుకుంటాను రా అని అంటే, అప్పటికే మీరు ఈ ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నారు? లేదు, అది అసలు లేదు. ఓకే, ఆల్బమ్ సాంగ్స్ లేదు, నార్మల్ గానే డాన్సర్ గా చేస్తున్నారు. డాన్సర్ గా ఈవెంట్స్ అవి ఇవి చేసుకున్నది 2008, 9, 10 లో. ఓకే, సో మీకు బాబు లిది అవును. కలుస్తుంటాడా బాబు? బర్త్డే కలిసిన June 4th కి, లాస్ట్ ఇయర్ కలిసిన. ఇక ఇప్పటిదాకా లేదు కలవాలి. నేను చాలా వీడియోస్ మీ ఎక్కువ ఫాలో అవుతుంటాను, అంటే ఇంటర్వ్యూ అని కాదు, ఎక్కువ ఫాలో అవుతుంది. ఐ లవ్ ఫోక్ సాంగ్స్. సో ఎక్కువ శాతం లవ్ ఫెయిలియర్, బాబు గురించి, బాబు మెమరీస్.
ఎలా అనిపిస్తుంది సార్ ఆ ఫీలింగ్? అంటే ఆబ్వియస్ అది మనం బ్లడ్ కొంచెం దూరంగా ఉన్నా వి కాంట్ డైజెస్ట్ అది. సో మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంటది ఇలా నా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు. నా దగ్గర వాడి వీడియోస్ చాలా ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తుంది. చెప్పుకోలేను నేను అది. నేనున్నా అంటే ఉన్నా అంతే. అంటే వీడి గురించి తెలుసుకుంటే చాలా ఎమోషనల్ అవుతాను నేను. అదేందో లైఫ్‌లో నాకొక పెద్ద ఇప్పుడు అది అంతే చెప్పలేను. క్రిస్మస్‌కి గూడా అంటే ఈ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా నేను విష్ చేయలేని సిట్యుయేషన్. చాలా ఇష్టం లిరి. Cool. ఐఎమ్ సో సారీ. అసలు ఇంత ఎమోషన్ టోనీ అస్సలు అనుకోలేదు. కనిపించిన నవ్వులు వెనకాల కనిపించిన బాధ కూడా చాలా ఉంటుంది. సో ప్రెసెంట్ వెయిట్ తో బిజీగా ఉన్నారు సాంగ్స్ తో. సాంగ్స్ రన్ అవుతున్నాయి. మూవీస్ లోకి వెళ్ళాలి, మూవీ చేయాలి అని. హీరోగానా? అది ఏదైనా హీరో అని ఏం లేదు నాకు. హీరోకి ఏ మాత్రం తీసుకోలేదులేండి. బాగా యాక్టింగ్ చేస్తారు, డాన్స్ చేస్తారు, పాటలు పాడతారు. అవును, నేను మిమిక్రీ అని కూడా విన్నా, నిజమే? అప్పుడప్పుడు ఏదో సరదాగా ఫ్రెండ్స్ కోసం అట్లా. సో నా కోసం ఒక డైలాగ్ ప్లీజ్ మిమిక్రీ చేస్తూ. అంటే ఇప్పుడు వచ్చేలా లేదు నేను. టోనీ క్యాన్ డూ ఎనీథింగ్, ఏ టైంలోనైనా. అంతే చేయాలి నా కోసం. నార్మల్ గా నేను లేడీ వాయిస్ తోటి ఓ మాట్లాడి ఈ టాలెంట్ కూడా ఉందా? అదొకటి. Okay. నాగేశ్వరరావుది నేను నాగేశ్వరరావు గారిని బాగా ఇమిటేట్ చేస్తాను, బాగా తెలుసు. అంటే బాగా ఏం లేదు, నార్మల్ గా అట్లా సో మా మాట్లాడుతా. కెమెరామెన్ తో మాట్లాడంటే మా వాయిస్ ఒకసారి మాట్లాడండి. మా కెమెరామెన్ కూడా మంచి ఆర్టిస్ట్ అనమాట. అవును. అసలు అదే ఇప్పుడు నేను ఆ ఫీల్కి రాలేకపోతున్నా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, అమ్మాయి లాగా ఒక పాట పాడండి, అమ్మాయి లాగా, అమ్మాయి వాయిస్ తోటి. అప్పట్లో ఈవెంట్స్ చేసినప్పుడు, ఓ ఈవెంట్స్ కూడా, ఈవెంట్స్ మ్యారేజ్ ఈవెంట్స్ స్టార్టింగ్ టోనీలో మంచి కళా పోషణలు ఉన్నాయి అయితే. అదే ఆ ఈవెంట్స్ లో బాగాలేదు, ఆహా. వాళ్ళు అందులో పాడుకునే పాట పెళ్లికి సంబంధించింది. ఆహా. మ్రోగింది కళ్యాణ వీణా, మ్రోగింది కళ్యాణ వీణా, నవమోహన జీవన మృదువనిలోన, మ్రోగింది కళ్యాణ వీణా, మ్రోగింది కళ్యాణ వీణా. కొంచెం Wonderful. ఫ్యాట్ నుంచి బయటకు వచ్చేసరికి వాయిస్ వెళ్ళట్లేదు. నిజంగా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కి ఇలాగా ఫ్రాంక్ కాల్ ఫోన్ చేసి అమ్మాయిలా మాట్లాడిన సందర్భాలు చాలా ఉంటాయి కదా. ఉన్నాయి చాలా మాట. మామూలుగా బాయ్స్ అంటేనే వెరీ నాటీ, ఇంకా అందులో ఇలాంటి ఒక ప్లస్ వాయిస్ ఉంటే మామూలుగా ఊరికే చేయొచ్చు. చేసేయండి అలాగే ఎప్పుడైనా ఎవరికైనా చేశాను. చాలా బుక్ అయిపోయిన మంది సందర్భాలు కూడా. ఉన్నాయి. ఓకే, చేస్తున్నారు కదా మంచి మంచి సాంగ్స్ హిట్ అవడం. కానీ మీ బ్యాక్ సపోర్ట్ ఎవరు బాగా? బ్యాక్ సపోర్ట్ జనతా బబ్లు, రగ్గాడు, ఇంకా చాలా మంది, శివ వేల్పుల, డిఓపి శివ వేల్పుల, నా ఫ్రెండ్స్ వెంకీ మంకీ జబర్దస్త్. ఓకే, మాకు ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ లో, దాని పేరు చెప్పలేను కానీ చాలా మంది ఉన్నారు నాకు నాకు తెలుసు సపోర్ట్ బాయ్స్ గ్రూప్ లో అసలు చాలా అసలు మామూలుగా ఉండవు. ఓకే, వీళ్ళకి బాగా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నాకు ప్రతిసారి ఏమైనా చేసినా, ఏమైనా మిస్టేక్ చేసినా కానీ వాళ్ళ వెనక నుంచి ఫోన్ చేసి చెప్తా ఉంటారు, చేయడం చెప్పడం. చెప్పడం జరుగుతూ ఉంటది. నాకు ఏమైనా మనీ పరంగా కానీ దేని పరంగానైనా కానీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. మీ సాంగ్స్ అంతా అమ్మ నాన్న చూస్తుంటారా? చూస్తా ఉంటాను. ఏమంటుంటారు? అమ్మ ఎప్పుడు 24 hours ఫోన్ పట్టుకునే ఉంటుంది, నా సాంగ్స్ చూసుకుంటున్నా ఉంటది. ఎలా అనిపిస్తా మమ్మీ మామ్ మూమెంట్ అసలు? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ ఇంటికి పోయినప్పుడు అరే టోనీ ఈ సాంగ్ పెట్టావారా, అది భలే చేసినావురా, అలా అలా సాంగ్ గురించి ఆ పిల్ల ఒక్కసారి నేను చూస్తా అయిపోరా, నీ ప్రేమ తెలుసుకుంటా అయిపోరా అని చెప్పని లాస్ట్ నిజంగా ఫీల్ అయిపోయినట్టు. ఫీల్ అయిపోయింది.
సో అంటే మీరు న్యాచురల్లీ చేస్తారా లేకపోతే ఏమన్నా అంటే ఒక సెటప్స్ చేసుకోవడం కానీ లేకపోతే ఇలా గ్రీన్ మ్యాట్స్ ఏమైనా యూస్ చేసుకోవడం గ్రీన్ మ్యాట్స్ అసలు అట్లా యూజ్ ఎప్పుడు? లేదు సెట్ ఎఫెక్ట్స్ ఏమైనా పెట్టుకోవడం లేదా కానీ అసలు అలాంటిది ఏం లేదు. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంటారు, మ్మ్. ప్రభాకర్ బ్రో వాళ్ళు ఉంటారు. వాళ్ళు లక్ష్మణ్ అన్నకి ఇది కావాలి అని అన్నా వాళ్ళు చేసి లక్ష్మణ్ అన్న నాకు ఇది కావాలి ఇట్లా ఇట్లా ఉండాలి అని అంటే వాళ్ళు ఆన్ ది స్పాట్ లొకేషన్ మొత్తం చేసేస్తారు. ఓకే అంటే ఎక్కువ శాతం మీరు నేచర్ కి చేస్తుంటారు కదా. అవును. యా ఇలా రైటర్స్ అంతా మీకు ఎలా పరిచయం అవుతారండి అంటే ఈ రైటర్స్ ఈ ప్రొడ్యూసర్స్ అంతా ఎలాగా ఎలా మన ఎట్లా అంటే వాళ్ళకి మనం నచ్చి మనం మ్మ్. చేసేది నచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు వస్తారు, పరిచయం అవుతూ ఉంటారు. ఇప్పుడు సాంగ్ అయితే మనకి ఇట్లా ఒక సాంగ్ నుంచి ఇంకో సాంగ్ మ్మ్. ఎట్లా వస్తుంది, అవును ఈ సాంగ్ బాగా చేసిండు, ఆ అబ్బాయి బాగా చేసిండు, ఆయనకి ఈ సాంగ్ నా దగ్గర ఒక సాంగ్ ఉంది, నేను మ్మ్. ఆయనతో చేయాలనుకుంటున్నా మ్మ్. అని చెప్పేసి అట్లా నంబర్స్ తీసుకొని పరిచయమైన వాళ్ళు అట్లా లింక్ తోటి ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ తయారైంది. అయ్యో. నాకు నన్ను సపోర్ట్ చేసి నాకు ఈ సాంగ్స్ ఇచ్చి నన్ను నమ్మి పెట్టిన ప్రొడ్యూసర్స్ అందరికీ అండ్ కొరియోగ్రాఫర్స్కి, డైరెక్టర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. నేను ఇప్పుడు అంటే ఈ పొజిషన్ అంటే నేను ఇంకా ఉండాలి, ఇది సక్సెస్ అని కాదు, ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని నేను అనుకుంటున్నాను. నన్ను ఈ పొజిషన్కి తీసుకొచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. నాకు ఇన్ని సాంగ్స్ నాకు నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఎప్పుడైనా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి మీకు ఎప్పుడైనా ఫోన్ వచ్చిందా అండి? రాలేదండి. ఒకవేళ అంటే ఈ టీవీ షోస్ ఏమైనా ఒకవేళ వస్తే ఆఫర్ వస్తే చేస్తారా? వెళ్దా చేస్తారు. ఇంట్రెస్ట్ మంచిగా ఉంది. ఇంట్రెస్ట్ మనకి ఇందులో ఆల్బమ్స్ చేసేదే మనం మూవీస్ లోకి వెళ్ళాలి, అవును. అందరికి తెలవాలి, మనకంటూ ఒక స్పెషల్ గుర్తింపు రావాలి అనేది ఎలాంటి ఉంటుంది కదా. ఒకవేళ మూవీస్ చేయాలనుకుంటే ఎలాంటి క్యారెక్టర్స్ ప్రిఫర్ చేస్తారు? ఒక ఆ, మంచి అవి గుర్తుండిపోయే క్యారెక్టర్ ఉండాలి. అది ఏదైనా హీరో అని మెయిన్ రోల్ అని కాదు, చిన్న క్యారెక్టర్ అయినా కానీ అరే ఇది భలే చేసిందా అని ఒక 5 minutes 2 minutes వచ్చి వెళ్ళిపోయినా 15 seconds కనిపించినా దానికి ఒక మెయిన్ రీజన్ ఉండాలి. అట్లా గుర్తుండిపోయేది. టోనీ లైఫ్ లో డిస్కరేజ్ అయ్యే మూమెంట్ ఏది, ఎంకరేజ్ అయిన మూమెంట్ ఏది? నాకు ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేసారు. నేను బాధలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు నాకు ఎంకరేజ్మెంట్ చేసుకుంటున్నా ఉన్నారు. చెర్రీ అని విను చేత వాడు స్టార్ట్ చేసి నేను చాలా పెయిన్ఫుల్లో ఉన్నప్పుడు నువ్వు ఇది చేయగలవు, నువ్వు అది చెయ్యి, ఇట్లా నువ్వు ఒక మంచి డాన్సర్వి, నువ్వు ఒక కొరియోగ్రఫీ చేయగలవు. అప్పుడు చిన్న మూవీ చేసేది వాడు హీరో, ఒక 2-3 మూవీస్ చేసాడు. నా మూవీస్కి నువ్వు కొరియోగ్రఫీ చేయరా అంటే నా మైండ్ డైవర్ట్ చేయడానికి అవునవును. వాడు అట్లా నన్ను ఎంకరేజ్మెంట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి ఒక యూట్యూబ్ ఛానల్లో AYB ఆర్ట్స్ అని అందులో వేసి అంటే నా మైండ్ డైవర్ట్ కావాలి. నేను ఖాళీ ఉన్నప్పుడు నా ఫీలింగ్ నేను చాలా డిసప్పాయింట్, మొత్తం చనిపోదాం అనుకున్న సిచ్యువేషన్లో ఉన్నాను నేను. ఇక నాకు ఎవరు అవసరం లేదు. బ్రేకప్ అయిన తర్వాత నాకు చాలా పెయిన్లో ఉన్నాను నేను. నాకు 24 hours డ్రింక్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మర్చిపోవడానికి. పొద్దున అసలు తెల్లారుతుందా రాత్రి అవుతుందా ఆ ఫీల్ లేదు నాకు అప్పుడు ఆ టైంలో. అట్లా నేను 24 గంటలు ఎప్పుడు ఏ టైంకి ఎక్కడ కరీంనగర్లో ఉన్నప్పుడు ఏ టైంకి అంటే ఆ టైంలో నేను సాడ్లో ఉన్న టైంలో కరీంనగర్లో ఉన్నాను నేను. వాడే పిలుచుకున్నాడు చెర్రీ గారు. నాకు అక్కడ ఏ టైంకి ఏ వైన్స్ తీస్తారు, ఎన్ని గంటలకు తీస్తారు, ఎన్ని గంటలకు 5 గంటలకు కూడా ఉంటాయి లేబర్స్ కోసం అని, ఎక్కడ బ్లాక్లో దొరుకుద్ది అంటే ఎందుకు అని అంటే అంత పెయిన్లో ఉన్నా. అసలు నేను బయటకు వస్తాను కూడా అనుకోలేదు. నేను ఫస్ట్ అట్లా అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీని వదిలేసిన, అందరిని వదిలేసిన. అసలు నాకు ఎవరొద్దు, నేను ఒంటరిగా ఉంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు కూడా భయపడిపోయారు. అసలు ఏమైపోతాడు వీడు అని వాళ్ళు కాల్స్ చేసడం, కాల్స్ రెస్పాండ్ లేదు, ఏం లేదు. అసలు ఒక ఫీల్లో ఉన్నా నేను. అట్లాంటిది థ్యాంక్ యూ రా చెర్రీ, నేను ఎప్పుడు చెప్పుకోలేకపోయినా అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పుకున్నా. చాలా థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ రఘుజానికి, జంతబాబుల డాడీకి, శివవేల్పులకు, లక్ష్మణ్ అన్నకు, రామన్నకు, ఇంకా చాలామంది ఉన్నాడు, I20 మహేష్కి, వెంకీ డాడీకి, వెంకీ మంకీ డాడీకి, ఇంకా చాలామంది ఉన్నారు, రాకకు, అందరికీ చాలా థ్యాంక్ యూ. అసలు ఇట్లా ఇప్పుడు మీరు చూస్తున్న టోనీ అసలు ఒక 4 yearsలోనే అంటే 4 years బ్యాక్లో చనిపోయి ఉంటాడు. అట్లాంటిది నన్ను ఇంత సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ నిల్చోబెట్టి ప్రతిసారి నాకు నేను ఎప్పుడు డిసప్పాయింట్ అయింది లేదు. ఒకవేళ డిసప్పాయింట్లో కూర్చొని ఉన్నా కానీ ఆ సిచ్యువేషన్ రాలేదు, నేను ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాను. అంటే బాబు కోసమైనా ఏదన్నా అరే ఎందుకు ఇట్లా అయింది అనే టైంలో వీళ్ళు వస్తారు, చిల్ అవుతూ ఉంటారు. అట్లా నన్ను ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేసిందో ఉన్నది. ఎప్పుడు నన్ను డిస్కరేజ్ అయిన సందర్భాలు లేదు అసలు. అంటే అవుతూ ఉంటా డిస్కరేజ్ అని అంటే సాంగ్ పరంగా. ఒక్కోసారి నేను కొన్ని చేయలేని సిచ్యువేషన్ అప్పుడు డ్యాన్స్ కూడా నాకు ఒక ప్రాబ్లం, అది ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. ఈ ఇయర్ ప్రాబ్లం వచ్చింది. ఈ ఇయర్ లాస్ అవుతుంది మెల్లమెల్ల 30%.
అది ఎట్లొచ్చిందో రెస్ట్ లేకనో ఏందో నాకు కూడా తెలియదు కానీ డాక్టర్స్ ఏమన్నారంటే ఈ బ్రెయిన్ నరము ఇయర్ నరం మీద పడింది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడల్లా నీకు ఇప్పుడు నాకు చెవులో కూడా ఆటోమేటిక్గా ఇప్పుడు సౌండ్ వస్తూనే ఉంటుంది. ఒక ట్రైన్ కూతకు అని ఇప్పుడు ఇప్పుడు రన్నింగ్ అయితేనే ఉంది ఈ లెఫ్ట్ ఇయర్. దానివల్ల ఇప్పుడు కూడా మీరు ఆ ప్రాబ్లం ఫేస్ ఫేస్ చేస్తున్నా. నేను ఇప్పటికి 4 months నుంచి ఫేస్ చేస్తూనే ఉన్నా. అల్లా హే అల్లా సాంగ్ ముందు షూట్ నుంచి నేను నార్మల్గా లేను. షూట్లో యాక్షన్ అనేంత వరకు నేను ఆ ఫీల్డ్లో ఉన్నంత వరకే నాకు ఈ సౌండ్ అనేది ఇదంతా మర్చిపోయేది. ఇక కట్ చెప్పి ఒకవేళ కూర్చున్నంటే తలకాయ తిప్పడం, ఇదంతా సౌండ్ బ్రెయిన్కి దేనికి సంబంధించింది. ఇప్పటికి చాలా హాస్పిటల్కి వెళ్ళిన, ఎంఆర్ఐ చేయించుకున్నా. వాళ్ళు ఏమన్నారు అని అంటే ఈ బ్రెయిన్కి అండ్ చెవు మీద నరం పడింది దానివల్ల అని. నాకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదైనా వెహికల్ సౌండ్ వచ్చింది అనుకోండి డైరెక్ట్ బ్రెయిన్ మీదకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఎవరైనా నలుగురు ముంగట నించొని మాట్లాడలేకపోయేటోని నేను. అంత డిస్టర్బెన్స్, వీళ్ళు అన్కాన్షియస్లో వీళ్ళు అసలు ఉన్నారా, ఇది నా కలనా అనే సిచ్యువేషన్ ఫేస్ చేసిన నేను 4 months అంటే ఫస్ట్ స్టార్టింగ్ మంత్లో. మెల్లమెల్లగా మెడిసిన్ వాడుకుంటా అది చేసుకుంటా ఉంటే కొంచెం క్యూర్ అయింది. కానీ ఈ సౌండింగ్ అనేది పోవట్లేదు. అంటే ఈ ప్రాబ్లం అంటే ఆఫ్టర్ ఇప్పుడు మొన్న నుంచేనా లేకపోతే ముందు నుంచి కూడా ఇది అలాగే ఉండేదా? లేదు, ఈ 4 months నుంచి ఉంది. 4 months నుంచి ఎక్కువ అయింది నాకు. నార్మల్గా కూల్నెస్ అన్నది పడది, చెవులు మూసుకుపోవడం అట్లా జరుగుతుంది. నేను నార్మల్గానే చలికాలం వచ్చినప్పుడు అట్లా అవుతుంది కావచ్చు అనుకున్నా. కానీ ఇది ప్రాబ్లం అని తెలియదు. అంటే ఇది మీరు ఆ తాగు నుంచి మొత్తం బయటకు వచ్చేసి ఇప్పుడు హ్యాపీ లైఫ్ ఉందా లేకపోతే ఇంకా ఎప్పుడైనా మెమరీస్ మీకు ఉంటూనే ఉంటాయా? మెమరీస్ చిన్నోని మీద ఉంది నాకు ఎక్కువ. అంటే జెన్యున్గా లవ్ అనేది ఒకటి అమ్మ దగ్గర ఉంటుంది, జెన్యున్గా అమ్మ నాన్న దగ్గర, ఇంకోటి పిల్లల దగ్గర ఉంటుంది. వాడిని నేను పెద్ద అయినాక చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఆ టైంలో వెళ్ళిపోయాడు చిన్ను? 4 years తర్వాత. వాడికి 4 years ఉన్నప్పుడు వెళ్ళిపోయాడా? ఓకే. అంటే అప్పటి వరకు మీరు కలిసే ఉండి వాడిని ఆడిపిస్తూ వాడితో ఆడుకుంటూ 24 ఎప్పుడు నాతోనే ఉండేది. అమ్మ కూడా బాగా ఆడుకుని ఉంటది వాడితో. ఎప్పుడైనా మిస్ అవుతున్నాను చిన్నుని? చాలా ఏడుస్తాను నేను. ఇంటికి పోయినప్పుడల్లా అది ఏడుస్తాను. నేను ఎక్కువ అసలు ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి ఎందుకు వెళ్ళాను అంటే దానికి రీజన్, నాకు అన్న వాళ్ళ పిల్లల్ని చూసిన వాళ్ళతో ఆడుకున్నాడు కాబట్టి నేను ఫేస్ చేయలేను, నాతో కాదు అది. కాబట్టి అమ్మ వాళ్ళు చూసినా నన్ను చూసినా బాధపడుతూ ఉంటారు. అవన్నీ నేను తట్టుకోలేను. పోతా హ్యాపీగా ఒక 1 day కూడా చక్కగా ఉండి నేను హ్యాపీగా ఉంటా. పిల్లల్ని కలుస్తా, అటు ఇటు అదేదో అల్లరి చేసేసి వస్తా. అమ్మ అంటది ఫోన్ చేసి, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయినావు ఎందుకు రాదు అని అంటే, షూట్ ఉన్నది అని చెప్పానంటే సరే అని చెప్పి ఏడుస్తుంది. చిన్నోని తీసుకుని ఫోన్ కాల్స్ కూడా లేదా వాళ్ళు ఆ అమ్మాయి లిఫ్ట్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదామంటే మాట్లాడిపోయేది, చేయనేది, కలవనియేది. మీది లవ్ మ్యారేజ్ కదా? మరి లవ్ మ్యారేజ్ ఎందుకు అంత ద్వేషం అసలు? ఈ ఒక్క సిచ్యువేషన్, ఒక్క చిన్న మూమెంట్ చెప్పు నా కోసం. అసలు ఇలా దీనికోసమే మేము ఇలా అయిపోయాము. నేను రీజన్ చెప్పలేనండి. అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, డివోర్స్ అయిపోయింది. ఆమె గురించి మాట్లాడు కూడా ఎక్కువ నాకు ఇష్టం లేదు. ఎప్పుడు అసలు ఒకసారి గుర్తుకు రాదు. ఎందుకంటే నేను అంత ఫేస్ చేసిన. నా ఒకవేళ నేనే మిస్టేక్ చేసి ఉంటే, అంటే మిస్టేక్ మీన్స్ తప్పు కాదు, నేను రాంగ్ స్టెప్ తీసుకున్నా కావచ్చు అని అనుకుంటే నేను బాధపడతాను. నేను రాంగ్ స్టెప్ తీసుకోలేదు, కరెక్ట్ రైట్ స్టెప్ తీసుకున్నాను నేను అనుకుంటాను. ఒకటి బాబు విషయం బాధ ఉన్నది, కానీ ఆ ఫ్యూచర్లో ఎప్పటికైనా నా కొడుకే అంతే. వానికి వచ్చిందంటే మనం చేయాల్సింది చేస్తాను అంతే. డాడీ అని ఎప్పుడైనా ఆ పిలుపులు వినపడటం, ఆ మూమెంట్ వేరేగా ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే బిజీగా షూటింగ్స్ లో చాలా బాగా అవుతున్న టోనీ. సో 1 happy moment, 1 sad moment. సాడ్ మూమెంట్ మీకు ఆల్రెడీ తెలుసు. హ్యాపీ మూమెంట్ ఇప్పుడు లైఫ్ మంచిగా లీడ్ చేసుకుంటాం, బాగుంది చాలా. సో మా హిట్ టీవీ వ్యూవర్స్ కి సో మీరు ఎవరికైనా థ్యాంక్స్ అండ్ ఎవరికైనా చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్తారు? థ్యాంక్స్ అంతే, చాలా థ్యాంక్ యూ. నేను ఈ పొజిషన్లో అసలు ఉంటాను కూడా నేను అనుకోలేదు. నాకు సపోర్ట్ చేసి వ్యూవర్స్ అందరికీ, అంటే నా సాంగ్స్ చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. నన్ను మీ వల్ల నేను ఇక్కడ ఉన్నా, అంతే మీ చేయలేదు. నేను చాలా థ్యాంక్ యూ అంతే. ఓకే రైట్. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హిట్ టీవీ. దిస్ ఇస్ సరిత సైనింగ్ ఆఫ్ టుడే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.